नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। तेलंगाना राज्य के आईटी और उद्योग मंत्री दुधिला श्रीधर बाबू के जन्मदिन के अवसर पर करीमनगर नाका चौराहे पर करीमनगर अल्पसंख्यक सेल के अध्यक्ष मोहम्मद ताजुद्दीन, कमरुद्दीन, मोहम्मद अब्दुल बारी और सुहेल की उपस्थिति में भोजन वितरण कार्यक्रम का आयोजन किया। తెలంగాణ టైగర్ దుద్దిల్లా శ్రీపదరావు గారి ముద్దు బిడ్డ శ్రీ దుద్దిల్లా శ్రీధర్ బాబు గారి ఐటీ శాఖ మార్చులు తెలంగాణ గారి జన్మదినం సందర్భంగా కరీంనగర్ పట్టణంలో ఒక పండుగ వాతావరణం నడుస్తున్నది. ఈ యొక్క ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఎంతో నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంతో, ఆనందంతో వారి యొక్క జన్మదిన కార్యక్రమాలు చేసుకుంటున్నారు. మా దేవునితో ఒకటే మా యొక్క మనవి ఏంటంటే ఆయనకు ఆయురాష్ట్రాలతో ఉన్నత పదవులు అలంకరించి తెలంగాణ ముఖ్యంగా మందని ప్రజల ఆకాంక్ష మరియు అభివృద్ధి కొరకు చేస్తున్నారని మేము కోరుకుంటున్నాం. అలాగే తెలంగాణ ఐటీ శాఖ మంత్రిగా ప్రస్తుతం తెలంగాణకు ఎన్నో కోట్ల పెట్టుబడి తీసుకొచ్చి తెలంగాణ అభివృద్ధి బాటలో నడిపిస్తున్న మా యొక్క నాయకులకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జనహృదయ నేత ఐటీ శాఖ మంత్రులు దుద్దిల్లా శ్రీధర్ బాబు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు దాదాపు 15-20 కార్యక్రమాలు జరుగుతున్నాయి. పొద్దున వెంకటేశ్వర టెంపుల్ నుండి మళ్ళా కరీముల్లా షా దర్గా, బ్లడ్ డొనేట్ క్యాంప్, ఇప్పుడు నాకా చౌరస్తాలో కాంగ్రెస్ సిటీ వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ కమరుద్దీన్ గారి ఆధ్వర్యంలో పేదలకు అన్నదాన కార్యక్రమంలో మరి కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఎన్నో ఉన్నతమైన స్థితిలో ఉన్నవారికి చేతుడు వాదనుడుగా తెలంగాణ కాకుండా ముఖ్యంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాను ఎంతో అభివృద్ధి బాటలో నడిపిస్తున్న దుద్దిల్లా శ్రీధరబాబు గారికి శుభాకాంక్షలు చేస్తూ వచ్చే 2 సంవత్సరాల పరిపాలనలో దాదాపు 3-4 నెలలు ఇతర దేశాలకు వెళ్ళి పెట్టుబడులు తెచ్చి తెలంగాణను ఎన్నో అభివృద్ధి పదంలో నడిపించాలని చూస్తున్న శ్రీపదరావు గారికి వారు ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని, ఇంకా ఎన్నో ఉన్నతమైన చేపట్టాలని, ముఖ్యంగా రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి కావాలని మేము మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు అందరి పక్షాన కోరుతున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. నాయకుడు తెలంగాణ దిక్సూచి శ్రీధర్ బాబు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరి ప్రతి ఒక్క డివిజన్లో ఘనంగా వేడుకలు ఒక పండుగ వాతావరణంగా జరుపుకోవడం జరుగుతుంది. తల్లి ఆశ సాధన కోసం మరి అడుగుజాడలో నడుస్తూ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రిగా, ప్రస్తుతం తెలంగాణ ఐటీ మరి పరిశ్రమ శాసన వ్యవహార శాఖ మంత్రిగా ముందుకు సాగుతున్న దుద్దిల్లా శ్రీధర్ బాబు గారికి మరి గతంలో తెలంగాణ ప్రభుత్వం గత 10 సంవత్సరాల కాలంలో ఐటీ పరిశ్రమకు ఎటువంటి అభివృద్ధి చేయని పరిస్థితిలో మరి సంవత్సరన్నర కాలంలోపే హైదరాబాద్ నగరానికి, తెలంగాణ రాష్ట్రానికి విదేశాల నుండి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చి అభివృద్ధి దశలో నడుపుతున్న గొప్ప నాయకుడు. మరి అదేవిధంగా ప్రపంచ దేశాలలో అభివృద్ధి చెందుతున్నటువంటి ఐటీ నగరాలతో హైదరాబాద్ రేపు మాపు ఆ వరుసలో నిలబెడుతుందంటే శ్రీధర్ బాబు సార్ ఆయన చొరవతోనే ఈరోజు హైదరాబాద్ నగరం ఆ వరుసలో నిలబడుతుంది. మరొకసారి దేవుడి ఆయనకు ఆశించాలని, ఇంకా ఉన్నత పదవులు పొందాలని, 100 ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలని మరొకసారి ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.